ఒక మనిషి ఒళ్ళంతా టాటూలు వేయించుకుంటే ఎలా ఉంటుంది? ముఖం కూడా చూడడానికి భయం వేసేలా ఒక అస్థిపంజరంలా మార్చేసుకుంటే? అవును, అలాంటి ఒక వ్యక్తిని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? వీడి జీవితం పాడైపోయింది, వీడు ఎప్పటికీ మారడు అనే కదా. కానీ ప్రియ సహోదరులారా, లోకం పనికిరాదని వదిలేసిన ఆ వ్యక్తినే దేవుడు ఎలా మార్చాడో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజు మనం బ్రెజిల్ దేశానికి చెందిన లియాండ్రో డి సోజా అనే వ్యక్తి జీవితంలో జరిగిన ఒక నమ్మశక్యం కాని మార్పు గురించి తెలుసుకుందాం. ఇతని పేరు లియాండ్రో. కేవలం 13 ఏళ్ల వయసున్నప్పుడే ఇతనికి మొదటి టాటూ వేయించుకోవడం అలవాటైంది. ఆ సరదా కాస్త రాను రాను ఎంత పెద్ద పిచ్చిగా మారిందంటే ముఖం, తల, చివరకు కనురెప్పలపై కూడా టాటూలు వేయించుకున్నాడు. మొత్తం 170కి పైగా టాటూలతో అతనికి బ్రెజిల్లోనే అత్యధికంగా టాటూలో ఉన్న వ్యక్తిగా ఒక బిరుదు పొందాడు. కానీ పైకి ఇంత హంగామా కనిపిస్తున్నా లోపల అతని జీవితం మాత్రం చాలా నరకంగా ఉండేది. భార్యతో విడాకులు కావటం, ఆ బాధ తట్టుకోలేక డ్రగ్స్కి, మద్యానికి బానిస కావటం, ఇవన్నీ అతని జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాయి. ఆ భయంకరమైన మొహం చూసి ఎవరూ ఉద్యోగం ఇచ్చేవారు కాదు. చివరకు ఇల్లు లేక రోడ్ల పాలై జైలుకు కూడా వెళ్ళాడు. జనాలు అతను చూసి భయపడేవారు, లేదా ఒక వింత జంతువులా చూసేవారు. అయితే మనల్ని అందరూ వదిలిపెట్టిన దేవుడు ఒకడున్నాడు కదా. ఒకరోజు రోడ్డు పక్కన ఉన్న ఆశ్రమంలో లియాండ్రో చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవ సోదరి అతని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారిని గురించి సువార్త ప్రకటించింది. ఆమె చెప్పిన ప్రేమ మాటలు లియాండ్రో హృదయానికి ఎంతో నెమ్మదినిచ్చాయి. అతను ఏడుస్తూ తన తప్పులన్నీ ఒప్పుకొని యేసయ్యను తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నో ఏళ్లుగా విడిచిపెట్టలేకపోయిన డ్రగ్స్, సిగరెట్టు, మద్యం అలవాట్లన్నీ కేవలం కొన్ని రోజుల్లోనే మాయమైపోయాయి. యేసు ప్రభు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశారు. దేవుడిని నమ్ముకున్నాక లియాండ్రోకి ఒక ఆలోచన వచ్చింది. నా పాత చెడ్డ జీవితానికి గుర్తుగా ఈ ఫేస్ టాటూలు నాకు వద్దు అని వాటిని తీసివేయాలని నిర్ణయించుకున్నాడు. లేజర్ ద్వారా ముఖం మీద టాటూలు తీసేయడం అంటే మామూలు నొప్పి కాదు. చర్మం కాలిపోతుంది, రక్తం వస్తుంది, ముఖమంతా వాచిపోతుంది. అయినా సరే యేసయ్య నా కోసం సిలువలో ఎంతో నొప్పి భరించారు, ఆయన కోసం నేను ఈ చిన్న నొప్పిని భరించలేనా అంటూ సంతోషంగా ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. అతని మార్పు చూసి ఒక డాక్టర్ ఈ ట్రీట్మెంట్ను ఉచితంగా చేస్తున్నారు. అంతేకాదు స్నేహితులారా, లియాండ్రో ఇప్పుడు ఖాళీగా కూర్చోలేదు. ఇప్పుడు ఒక మంచి మిషనరీగా మారి అందరికీ దేవుని ప్రేమ గురించి ప్రకటిస్తున్నాడు. తన కథను ఒక పుస్తకంగా కూడా రాస్తున్నాడు. చూశారుగా ప్రియ స్నేహితులారా, బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తమును నూతనమాయెను. ఈ రోజు మీ జీవితం కూడా ఎలా ఉన్నా సరే, ఒకవేళ మీరు కూడా ఏదైనా చెడ్డ అలవాట్లలో ఉండి నా జీవితం ఇంతే, నేను మారలేను అని బాధపడుతుంటే ఒకసారి యేసయ్యకు మీ హృదయాన్ని ఇవ్వండి. లియాండ్రో జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా ఖచ్చితంగా మారుస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి ముందు ఉంచును గాక. ఆమేన్.